హాయ్ ఫ్రెండ్స్, ఒకవైపు ప్రపంచం అభివృద్ధి పేరుతో ఎన్నో టెక్నాలజీస్ని సొంతం చేసుకుంటూ ఉంటే, మరోవైపు కొన్ని జీవజాతులు ప్రకృతి మధ్యలో ఎలాంటి సుఖ సంతోషాలు అనుభవించకుండా ఉండటంలోనే ఆనందపడుతూ ఉన్నారు. ఈ జనజాతులు ఉండే విధానం చూస్తే వాళ్ళు వేరే ప్రపంచంలో ఉన్నారనిపిస్తుంది. మీరే చూడండి, ఎవరి మీదైనా ఉమ్మితే అది అవమానంగా భావిస్తారు. కానీ ఆఫ్రికాలో ఉండే ఈ మసాయి జాతి వారు దానిని ఆశీర్వాదంగా తీసుకుంటారు. ఇలాంటి ఎన్నో జనజాతులున్నాయి. వాళ్ళు అడవిలోని క్రూరమైన జంతువుల కంటే కూడా చాలా భయంకరమైన వారుగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లడం అంటే చావుని కొని తెచ్చుకున్నట్టే. అలాంటి వారి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మసాయి ట్రైబ్స్. ఆఫ్రికాలోని టాంజానియాలో ఈ జాతి వాళ్ళు నివసిస్తున్నారు. ఈ మసాయి జనజాతి గత 5000 సంవత్సరాలుగా తమ పురాతన సంప్రదాయాలతో ఉంటూ వస్తోంది. వీళ్ల ముఖ్యమైన వృత్తి పశువులు కాయటం. దీని చుట్టే వీళ్ల ఆర్థిక లావాదేవీలు నడుస్తాయి. వీళ్లకు అడవి జంతువులతోనే ఎక్కువ ముప్పు. అవి వీళ్లు పెంచుతున్న పశువుల మీద దాడి చేస్తాయి. అయితే ఈ జనజాతి తమ పశువుల్ని కాపాడుకోవడానికి సింహం, చిరుత లాంటి క్రూరమైన జంతువులతో కూడా పోరాడుతుంది. ఎలాంటి ఆయుధం లేకుండా ఇలాంటి జంతువులతో కూడా పోరాటం అంత సులభమైన విషయం ఏం కాదు. కానీ వీళ్లకు మాత్రం అది రోజు ఉండే పని. వీళ్లు తమ ముందు ఉన్న జంతువు ఏమిటి అన్న దాని గురించి ఆలోచించరు. వీళ్ల ఆర్థిక వ్యవస్థ పశువుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిని రక్షించుకోవటం వాళ్లకున్న మొదటి బాధ్యత. ఈ మసాయి జనజాతి ప్రజలు అనవసరంగా సింహాల్ని, చిరుతల్ని వేటాడరు. నిజానికి వాటిని వేటగాళ్ళ నుంచి రక్షిస్తారు. ఈ జంతువులు వేటగాళ్ల వల్ల అంతరించిపోతున్నాయని వాళ్ళకి తెలుసు. అందుకని వాటిని సంతులనం చేయడం అవసరం. వీళ్లకున్న ధైర్యంతో పాటు వీళ్ల ఆచార వ్యవహారాలు కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ జాతిలో ఆడపిల్లలకు పెళ్లి చేశాక అప్పగింతల్లో తన మీద ఉమ్మి వేస్తారు. అలా వాళ్ళ కుటుంబ ఆశీర్వాదం లభించి తమ జీవితంలో ముందుకు వెళ్లాలని ఇలా చేస్తారు. కురుబో ట్రైబ్స్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండే ఈ జనజాతి పెరు, బ్రెజిల్ సరిహద్దుల్లో నివసిస్తుంది. వీళ్ళు తమని తాము రక్షించుకోవడానికి ఒక పెద్ద క్లబ్ ని ఉపయోగిస్తారు. అందుకని వీళ్లను క్లబ్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఈ జనజాతుల్లో ఉన్న జనం బయటి ప్రపంచంతో కలవరు. కురుబో జాతి వాళ్ళకి బయట వ్యక్తులతో కలవటం ఇష్టం ఉండదు. వీళ్లకు వేరుగా ఉండటం ఇష్టం. వీళ్ల చుట్టూ ఉన్న జనజాతులు వీళ్లను విచిత్రంగా చూస్తాయి. 1998వ సంవత్సరంలో 2 వ్యక్తులు అడవి లోపలికి వెళ్లారు. అందులో ఒకరు అనారోగ్యానికి గురవగా అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకురావాల్సి వచ్చింది. అతను కురుబో ట్రైబ్స్ గురించి చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళకి బయట వ్యక్తుల్ని కలవటం ఇష్టం ఉండదని, వాళ్ళు తలుచుకుంటే దాడి చేయడానికి కూడా వెనుకాడరని చెప్పాడు. దాడి చేయడానికి వీళ్ళు ధనస్సు, బాణం, షార్ట్ గన్లను వాడతారు. కవాహివా ట్రైబ్. ఈ జనజాతి కూడా అమెజాన్ అడవుల్లోనే ఉంటుంది. బ్రెజిల్ అథారిటీల ప్రకారం ఈ జనజాతిలో దాదాపు 50 మంది ఉంటారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య చాలా తగ్గిపోతోంది. ఎందుకంటే ఈ జాతిలోని మనుషులు పిల్లల్ని కనాలని అనుకోవటం లేదు. ఇలా చేయడానికి కారణం అత్యవసర వస్తువు లేకపోవటం. వీళ్ళు రాబోయే రోజుల్లో చెట్లను నరికే వాళ్ళు వస్తారని, చెట్లను నరికి తీసుకెళ్తారని అనుకుంటూ ఉంటారు. అలా జరుగుతుంది కూడా. వీళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో చెట్లను నరుకుతూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎప్పుడూ నివాసాన్ని మార్చుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకి చెప్పినా కూడా వినరని ఇప్పుడు వ్యవసాయాన్ని వదిలి వేట మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి జీవితాన్ని కొత్త తరం జీవించలేదనే కారణంతో పిల్లల్ని కడ్డం మానేశారు. రాబోయే రోజుల్లో ఈ జనజాతి పూర్తిగా అంతమవబోతోంది. అవా ట్రైబ్స్. అమెజాన్ అడవుల్లో ఉండే భయంకర జనజాతుల గురించి మాట్లాడితే మొదట ఈ జనజాతి పేరే వస్తుంది. వీళ్ల దగ్గర బ్రతకడానికి కావాల్సినంత భూమి ఉంది. ఈ జనజాతిలో 350 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇందులో ఉన్న 100 మందికి బయట ప్రపంచంతో కలవటం అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. వీళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళైనా సరే అధికారం ముందు మాత్రం ఆటలు సాగవు. అయితే ఈ అడవి జనజాతిలో కూడా కొన్ని పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఎక్కడైతే ఈ అవా ట్రైబ్స్ ఉన్నారో ఆ భూమిలో భారీగా ఖనిజాన్ని కనుగొన్నారు. దాన్ని వెలికి తీయడానికి నిరంతరం ఇక్కడ చెట్లను నరుకుతూ ఉన్నారు. అది ఈ జనజాతిని భయానికి గురి చేస్తోంది. అయితే వీళ్ల ఆచారం ప్రకారం చెట్లను నరకూడదు. అందుకే వీళ్లలో ఒకరు అక్కడ చెట్లను నరుకుతున్న సిబ్బందిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అందరూ కలిసి అతన్ని చితకబాదారు. ఎందుకంటే వీళ్లు నిర్భయంగా శక్తివంతులై ఉంటారని వాళ్లకు తెలుసు. ఇదంతా తెలుసుకున్న ఫెడరల్ కోర్టు ఈ జాతికి 180 రోజుల్లో ఆ ప్రాంతం వదిలిపోవాలని గడువిచ్చింది. అయినా కూడా వీళ్లు విరోధిస్తూనే ఉన్నారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోవడానికి అడవికి నిప్పు కూడా పెట్టారు. అయినా వీళ్లు పోరాడుతూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్లు చాలా ధైర్యవంతులు. వీళ్లకు ధైర్యంతో పాటు చాలా క్రియేటివిటీ కూడా ఉంది. వీళ్లు కొన్ని ఆచార వ్యవహారాలు కూడా పాటిస్తారు. అవాజాతి మహిళలు మగవాళ్లను కింగ్ వల్చర్ దంతాలతో ముస్తాబు చేస్తారు.
అంతేకాదు వీళ్ళు చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. దాంతో మగవాళ్ళు ఆకాశంలోకి వెళ్లి తమ పూర్వీకుల్ని కలుస్తారని వీళ్ల నమ్మకం. వీళ్ళు వేటాడడంలో ఎంత గొప్పవాళ్ళంటే పగలైనా రాత్రైనా సరే వీళ్ళు తమ వేటను వదిలిరారు. వీళ్ళు దాదాపు 7 గంటలు హంటింగ్ చేస్తేనే వీళ్ళ కుటుంబం కడుపు నిండా తినగలుగుతుంది. వీళ్ళ దగ్గర వేటాడడానికి మరొక పద్ధతి కూడా ఉంది. వీళ్ళు చెట్టు మొత్తం పైన కూర్చొని తమ వేట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి దగ్గరగా ఎవరైనా వస్తే వాళ్ళ మీద దాడి చేసి గాయపరుస్తారు. అవాజాతి వాళ్ళు వలను కూడా వాడతారు. అందులో ఏదైనా చిక్కితే వెంటనే దాని మీద దాడి చేసి గాయపరుస్తారు. ఇలా వేటాడడానికి వీళ్ళ దగ్గర షార్ట్ గన్స్ కూడా ఉంటాయి. వీటిని వీళ్లే తయారు చేసుకుంటారు. వీళ్ళు చిన్న పెద్ద ఎలుకల్ని వేటాడతారు. ఒక్కోసారి పెద్ద జింకల్ని కూడా వేటాడతారు. వీళ్ళు ఇలా వేటాడడం బ్రెజిల్ ప్రభుత్వానికి అస్సలు ఇష్టం లేదు. అందుకని 2014లో ఆర్మీని రంగంలోకి దింపి బుల్డోజర్తో చెట్లను నరకడం మొదలుపెట్టింది. దీని కారణంగానైనా ఈ అవా ట్రైబ్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారేమోనని చూసింది. ఈ ఆపరేషన్ బ్రెజిల్లో అతిపెద్ద ఆపరేషన్గా భావిస్తారు. ఈ జనజాతి ఒక్కోసారి ఆర్మీ వాళ్లపైన కూడా దాడి చేసి వాళ్లను గాయపరుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రమాదంలో ఉన్న కొన్ని జనజాతులు ఇతరులకు కూడా ప్రమాదకారిగా మారుతూ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.